యేసు ప్రభు మంచి సమరయుడు గురించి చెప్పాడు, ఎవరు నా స్నేహితుడు అనే దాని విషయం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే సమయంలో ఆయన ఆజ్ఞ, దేవుని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. మనము లాస్ట్ థర్స్డే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపని బట్టి మాత్రమే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన ఉద్దేశము, ఆయన తలంపు, ఆయన చిత్తాన్ని బట్టి దేవుడు ఘనమైన కార్యాన్ని జరిగించాడండి. ఏంటంటే మన భారతదేశంలో, ఐ డోంట్ లైక్ టు యూస్ దిస్ హైలైట్ నేమ్స్, కానీ సత్యం మాట్లాడుతాం. ఇట్ ఈస్ ద ట్రూత్. ఇట్ ఈస్ నాట్ టు హైలైట్, బట్ ఇట్స్ ద ట్రూత్. కొన్నిసార్లు ట్రూత్ కెన్ సీమ్ హైలైటింగ్, బట్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు స్పీక్. కాబట్టి భారతదేశంలో మొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడుతూ దేవుని మహిమార్థమై ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను పంచడానికి దేవుడు మనకిచ్చిన తలంపు, వన్ ఐడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. దేవుడు తన తలంపునిచ్చి, తన సహాయాన్నిచ్చి, తన అవకాశాన్ని ఇచ్చి ఘనమైన కార్యాన్ని జరిగించాడు. ఈ ఘనమైన కార్యం ఏంటో మీకు తెలిసి ఉండకపోతే జస్ట్ వాచ్ దిస్ 2-minute ప్రోమో, నేను తర్వాత వివరిస్తున్నాను. ముఖ్య గమనిక, లాటరీ విధానంలో మీకు ఒక బహుమానాన్ని అందించాలనుకుంటున్నాం. జూన్ నెలలో ఎవరైతే ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మన తెలుగు క్రిస్టియన్ ట్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారో వారిలో నుండి జూన్ 30న సాయంత్రం 7 గంటలకి లైవ్లో 5గురిని లాటరీ విధానం ద్వారా ఎన్నుకొని వారికి 1000 రూపాయల విలువ గల బైబిల్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించడానికి మాత్రమే. మరింత సమాచారం కొరకు సంప్రదించండి వాట్సాప్ 8179174458. సమస్త మహిమ, ఘనత, ప్రభావం యేసుకే చెల్లుగాక. ఓన్లీ గాడ్ హ్యాస్ టు బి గ్లోరిఫైడ్. నేను కానీ, ఆలయం కానీ, మా పేర్లు కాదండి. చాలామంది అనుకున్నారు దిస్ సంథింగ్ టు డూ విత్ పబ్లిక్, ఏదో కొంచెం అటెన్షన్కి. నాట్ రియలీ. వీ వాంట్ గ్లోరిఫై గాడ్. నేనైతే ప్రత్యేకంగా ఇది లార్డ్ చర్చ్ మెంబర్స్తో హృదయాన్ని పంచుకుంటాను. మీరు గమనించుంటే నా పేరు కానీ, నా ఫోటో కానీ ఎక్కడ వేయలేదు. ఆన్ ద పోస్టర్స్, ఆన్ ద బస్సెస్, ఎక్కడ. ఎందుకంటే ఇది దేవుని నామం మాత్రమే మహింపరచబడాలి. అండ్ అదే సమయంలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లార్డ్ చర్చ్, దేవుని బిడ్డలు చేసే కార్యం ఇది. దేవుని నామమే. దేవుని బిడ్డలు ఎలాగుంటారో అది లోకానికి కనబరచాలి. దినాల్లో ఉన్నాడు ప్రేమ అరుదు, అన్యాయపు కార్యాలు ఎక్కడ చూసినా. కానీ దేవుని బిడ్డలను నిస్వార్థంగా ఎలా క్రీస్తు ప్రేమ చూపించాలో ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని నమ్ముతూ, ముఖ్యంగా మన పని చేయగలిగిన సమయం
మనం పని చేయగలిగిన సమయం, మంచి అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. మనం ముందుకు చేయాలండి. ఎంతోమంది అనుకున్నారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టేశారు, ఎంతో కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి చేశారు. నేను ముందే చెప్పాను, కొన్ని వారాల నుండి నేను చెప్పాను, మన దగ్గర ధన సహాయం లేదు కానీ మనసు ఉంది, ప్రేమ ఉంది, ఎలాగనే ఏదైనా చేయాలి ప్రయాసపడతామన్నాను. దేవుడు ఆ రీతిగానే అవకాశాన్ని ఇచ్చాడు. మన సంఘస్థులు ఎంతోమంది రాత్రి పగలు పనిచేశారండి. వీ హ్యాడ్ టు మేక్ ఎవ్రీథింగ్. ఈ ఎంటైర్ ప్రాసెస్ హ్యావ్ టు హ్యాపన్ ఇన్ అ వెరీ షార్ట్ టైంలో దేవుడు ఆశ్చర్యరీతిగా జరిగించాడు. అధికారులకి మన ప్రపోజల్ వెళ్ళినప్పుడు వారు ఏమాత్రం ఏది ఆశపడలేదు, ఏది కోరలేదు. వి డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఆశ మన ఐడియాను చూసిన వెంటనే, మన ఉద్దేశాన్ని చూసిన వెంటనే, మన మనసుని ఎరిగిన వెంటనే అధికారులతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మార్గాలను తెరిచాడు. దేవుడు వారిని దీవునికరంగా చేశాడు. రాజుల హృదయాలు దేవుని చేతుల్లో ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రాజుల దయను పొందుకుంటాం, అధికారులు దయను పొందుకుంటాం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఆ వాక్యానుసారంగా ఈ అల్పును కోరుకున్నాడు. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. దేవుని నామం మహిమపరచబడింది. అఫ్ కోర్స్ వీ కుడ్ గెట్ ఆల్ ద పర్మిషన్స్ దట్ వీ వాంట్. నేను కొన్ని వారాల ముందు 1 వీక్ ముందు మనం అడిగాం, పర్మిషన్స్ రావాలి, ప్రార్థన చేయండి, పర్మిషన్స్ వచ్చేలాగా ప్రార్థన చేయండి. వీఆర్ స్టిల్ ట్రయింగ్. ప్రతి చోట మనం చేయాలని. కొంతమంది అనుకుంటారంట, కేవలం తెలంగాణలో చేస్తారా మీరు, అక్కడ ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో చేయరా? అలాంటి భావాలు లేవండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఆశపడుతున్నాం. బట్ హూ ఎవర్ ఇస్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ, ఆ పర్మిషన్స్ కావాలి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, బస్సు సిద్ధపరిచినంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ పంపించలేము, ఎలా పడితే అలా చేయలేము. ప్రతి దానికి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్స్ కావాలి. వీ నీడ్ టు టేక్ ప్రతి డాక్యుమెంటేషన్. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ యాజ్ ఫర్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలని గమనిస్తున్నానండి. పీపుల్ ఆర్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఆశ ఉంది. దేవుని ఆయన కృప అనుగ్రహించే రీతిగా నడిపించాలని ఆశపడుతున్నాం. ముఖ్యంగా ఈ విషయమై మీరు గ్రహించుకోవాలి, ప్రతిదీ దేవుడే నడిపిస్తున్నాడు. అద్భుత ఆశ్చర్య రీతిగా నడిపిస్తున్నాడు. ఉంది కాబట్టి చేస్తామనేది లోక పద్ధతి, ఉన్నాయి కాబట్టి ఇస్తాననేది లోక పద్ధతి. దేవుని పద్ధతి ఏంటి తెలుసా? దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి నేను ఇస్తాను, దేవుడు నాకు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను. ఐఎమ్ డూయింగ్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన మహిమ కొరకు, ఆయన ప్రేమతో చేస్తామనేది ముఖ్యమైనది. మేము ఒకటే వేడుకుంటున్నాము, ఒకటే మనవి చేస్తాము ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు దీని విషయమై ప్రార్థన చేయండి. మీరు అనొచ్చు, చాలామంది క్రెడిట్స్ తీసుకుంటున్నారండి. ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ ఇట్. చేయాల్సిన పని చేయగలిగితే, మనుషులు దేవుని ప్రేమను గుర్తగలిగితే అంతే చాలండి. కానీ ఈ పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థన సహకారం ఎంతో ముఖ్యమని తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడే ప్రారంభించబడింది, ఇంకా ముందే ఉంది ఇంకా అధికమైన పని. ఈ బస్సు సిద్ధపరుస్తాంలో వీ హ్యావ్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్ 30 బస్సెస్. ఇంకా చేయవలసిన బస్సులు ముందు ఉన్నాయి. చాలా ప్రయాస, చాలా పోరాటం ఉంది. మా యూత్ అయితే దే హ్యావ్ వర్క్ 24/7 రౌండ్ ద క్లాక్, డే అండ్ నైట్. వర్షంలో, ఎండలో కంటిన్యూస్గా. మీకు తెలుసు, లాస్ట్ వీక్ అంతా హైదరాబాద్లో గట్టి వర్షాలు. బట్ అయినా కూడా దే హ్యాడ్ టు వర్క్ 24/7 అండ్ దే మేడ్ ఇట్ పాసిబుల్. దీని విషయమై ఎంతోమంది పనులు చేశారు. దేవుడు ఎంతోమంది ఆయన కోరుకున్న వారిని దీంట్లోకి అనుగ్రహించారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక సామాన్యుడిని దేవుడు ఎలా వాడుకుంటారో అది నిరూపించాడు. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. కానీ ఈ సమయంలో మీ ప్రార్థన సహకారం, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇది ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ చెప్తాను. ఐ విల్ టెల్ యూ, నాట్ టుడే. చెప్పిన మాట నిలబెట్టుకుని దేవుని నామం మహింపరచబడిన తర్వాత ఐల్ గివ్ ఎ టెస్టిమనీ. మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఏ రీతికి చేశాడు. కానీ ఈ సమయంలో నేను వేడుకుంటాను, దయచేసి ప్రార్థన చేయండి. ఎంతో భారంతో కూడిన ఈ పని, ఎంతో ప్రయాసతో, శ్రమతో కూడిన ఈ పని, ఇదే సమయంలో నా కొరకు, నా కుటుంబం కొరకు, సేవకుల కొరకు, మాతో పనులు చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటాను. వీ నీడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, ద గైడెన్స్ ఆఫ్ గాడ్, ద లీడింగ్ ఆఫ్ గాడ్. అనవసరమైన శక్తులు, అనవసరమైన కార్యాలు పనిచేయకుండా కేవలం దేవుని కార్యము నెరవేరినట్లుగా, దేవుని ప్రేమ కనబరచబడే రీతిగా ఈ పని ఉంచాలని ప్రార్థన చేయమని అనుకుంటున్నాం. వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రేయర్ అండ్ ద సో మచ్ ఆఫ్ స్ట్రెస్. నేను ముందే చెప్తున్నాను, ఇది సామాన్య పని కాదు, కానీ ఎంతో ఒత్తిడితో కూడిన పని. కానీ ఇంతవరకు దేవుడే ప్రతి క్షణం, ప్రతి నిమిషం నడిపించుకుంటూ ముందుకు వస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హూ వీ హ్యావ్. మనకి కలిగింది మన దేవుడు.